స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. ఎగ్జాక్ట్గా ట్రేడింగ్ పైసలతోని ఐఫోన్ తీసుకోవడం ఎట్లా అనేది. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో అన్నిటికంటే ఈరోజు అయితే చాలా స్పెషల్ వీడియో ఇది. సో మనకి ఐఫోన్కి ఉన్న క్రేజ్ అయితే తెలుసు కదా, మామూలుగా ఉండదు. మన తెలుగు స్టేట్లోనే కాదు, ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్గా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే, దాని గురించి చెప్పుకోక్కర్లేదు. నా సామ్సంగ్ ఓల్డ్ ఫోన్ వచ్చి క్రాక్ అయ్యింది. సో నేను వచ్చి జనరల్గా ఐఫోన్ ఫ్యాన్. సో ఆల్మోస్ట్ ఐఫోన్ 5 నుంచి అయితే కంటిన్యూగా దాన్ని యూజ్ చేస్తున్నాను. బట్ ఈ మధ్య కాలంలో ట్రేడింగ్ యాప్స్ అవి కొంచెం ఫెమిలియర్గా ఉండవు అనేసి సో ఆండ్రాయిడ్కి మారడం జరిగింది. బట్ ఎందుకో మళ్ళీ 13 తీసుకుందామని. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ మనం టెలిగ్రామ్లో కానీ మన సోషల్ మీడియాలో కానీ నేనైతే అనౌన్స్ చేయడం జరిగింది ట్రేడింగ్ పైసలతో ఐఫోన్ తీసుకోవాలనేసి. సో ఇది వచ్చి కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ కోసమే, కానీ ఏదో షో ఆఫ్ కోసం అయితే చేసింది కాదు. సో ఇనీషియల్ క్యాపిటల్ వచ్చి 1 lakh తీసుకున్నాను. సో ఒక్కసారి పిఎన్ఎల్ అయితే మనం ఇక్కడ వాట్సాప్లో నేను అన్నీ షేర్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకున్నాను. సో దాని యొక్క ఫుటేజ్ అయితే ఒకసారి చూద్దాం. తర్వాత ఐల్ మూవ్ టు ద బ్రోకర్స్ అకౌంట్ అండ్ అక్కడ మీకు లెడ్జర్ ఏదైతే ఉందో చూపిస్తాను. సో దట్ ఐ మేడ్ అరౌండ్ 130% ఇన్ ఎన్ని డేస్లో వచ్చింది అండ్ ఐఫోన్ కొన్నానా లేదా అనేది చూసేద్దాం రండి. సో ఇది స్టార్ట్ చేయడం అయితే February 7th స్టార్ట్ చేశాను. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఆన్ ఫస్ట్ డే ఐ మేడ్ అరౌండ్ 7K అండ్ తర్వాత వచ్చి 8,400 అంతా ఇది ఆప్షన్స్ బయింగ్లోనే చేశాను. ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ చేసి అండ్ మీకు లెడ్జర్ ప్రూఫ్ కూడా మీకు క్లారిటీగా ఉంటుందని, అంటే మన రెగ్యులర్ వ్యూవర్స్ కోసం కాదు, కొంతమంది ఉంటారు కదా ఇలా ఎక్సెల్లో వద్దు, అలా వద్దు, ఇలా వద్దని, వాళ్ళ కోసం సపరేట్గా లెడ్జర్ కూడా పక్కగా రెడీ చేసాము. సో ఒకసారి అది కూడా క్లియర్గా చూసేద్దాం. సో 14th వచ్చి మీకు ఇక్కడ తెలుస్తుంది కదా 17,808 అండ్ 15th 7,000 సమ్ చేంజ్ అండ్ 16th ఒక్కరోజే ఐ మేడ్ లాస్ అరౌండ్ 2K. ఓకే, ఇక్కడ పక్కన ఎక్సెల్లో కూడా మీకు అన్బ్లాక్ అవుతున్నాయి కదా ఒక్కొక్కటి చూడండి. అండ్ తర్వాతది 3/2 17th Feb అండ్ తర్వాతది 9198 అండ్ 22nd 7,500 అండ్ తర్వాత ఆ రోజు ఎక్స్పైరీ అనుకుంటా, ఐ థింక్ 24th. సో 27,000 వచ్చి ఫైనల్ ప్రాఫిట్ అనమాట. అండ్ 25th ఇది వచ్చి ఫస్ట్లో నేను 16,000 చేశాను, బట్ అది ఎండ్ ఆఫ్ ది డేకి 5 అయిపోయింది. అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడికి మొత్తం 14 days అయింది. మనకి ఐఫోన్ కావాల్సిన అమౌంట్ అయితే 1,20,000 to 30 అయితే సరిపోతుంది. సో మనకి ఇక్కడికి వచ్చేసింది కాబట్టి సో ఇదైతే 14 daysలో నాకైతే అయిపోయింది. ఇక్కడ కంప్లీట్గా ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేసాము. సో కాకపోతే కొంచెం లైక్ అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో ఇది పాసిబుల్ అవుతుందని అంత ఏం కాదు. ఎవరికైనా ఇది అయితే పాసిబుల్ అవుతుంది. ఒక్కటే ఏంటంటే డిసిప్లిన్గా ఉండాలి, ఎక్కువ గ్రీడీగా ఉండకుండా ఎగ్జాక్ట్గా సిగ్నల్ వచ్చినప్పుడు ప్రాపర్గా మనకు ట్రేడ్ వచ్చినప్పుడు తీసుకోవడం అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ ఏదైతే మేము వాళ్ళకి చెప్తామో ఆ రూల్సే నేను ఫాలో అయ్యాను. అంతకు మించి అయితే నేను ఎక్కువ ఫాలో అవ్వలేదు. అండ్ ఆప్షన్ బయింగ్లో చిన్న క్యాపిటల్తో ఇది పాసిబుల్ అవుద్ది అని చేసి చూపించడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం రండి. సో ఇక్కడైతే మన లెడ్జర్ కూడా ఒక్కసారి తీసుకుందాము. సో ఇది ఇప్పటి వరకు మీకు వచ్చిన ఎక్సెల్ షీట్ ఇది. సో ఇక్కడైతే ట్రాన్సాక్షన్ డేట్ చూడండి, 7th Feb ఉంది కదా, అది 8th సెటిల్మెంట్ అవుతుంది కదా. ఇక్కడ 7861 బ్రోకరేజ్ అవన్నీ కలుపుకొని 72 వచ్చింది, మన అకౌంట్లో అయితే క్రెడిట్ అయింది. ఓకే, కొంచెం ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్దాం సో దట్ ఒక క్లారిటీ ఉంటుంది. 9th Feb ఉంది కదా, 8/1 ఇక్కడ వచ్చి మన క్రెడిట్ వచ్చి 7524. అలాగే నెక్స్ట్ వెళ్దాము. సో 14th ట్రాన్సాక్షన్ డేట్ ఏదైతే ఉందో అప్పుడు వచ్చి 17,808
సో చార్జెస్ ట్యాక్సెస్ పోను 17,645 వచ్చింది. అండ్ దెన్ 16th ఉంది కదా, 16th వచ్చి 3,448 డెబిట్ అయ్యింది, లాస్ వచ్చింది కాబట్టి ఆ రోజు. ఓకే, అండ్ 17th 3,226, సో 3,070 ఏమో వచ్చింది. 25th 5,428, సో ట్రైల్ ఎక్కువ కొట్టినట్టును ఆ రోజు, బ్రోకరేజ్ అవి ఎక్కువ పడ్డాయి. సో నెక్స్ట్ 28th వచ్చి 15,631, సో మనకైతే క్రెడిట్ అయింది 14,508. సో 2nd March ఇక్కడ ఉందా, యా ఉంది, 1287. సో అప్రాక్సిమేట్గా ఒక 5 to 10K వచ్చి దానికి దీనికి వేరియేషన్ అయితే ఉంటుంది, మీకు తెలిసిందే ట్యాక్సెస్ అవన్నీ అయిపోను. ఇదైతే గ్రాస్ ఏదైతే ఉందో అది ఒక 5 to 10K వచ్చి ఖచ్చితంగా అదైతే తీసేయాలి. సో ఓవరాల్గా విత్ లెడ్జర్ అయితే నా పని అయిపోయింది చూపించేయడం అనేది. సో నెక్స్ట్ ఏ ఫోన్ కొన్నాను, ఏ కలర్ కొన్నాను చూద్దాం రండి. సో మీరు ఆల్రెడీ చూసారు కదా, లైక్ 1.4 ఏదైతే ఉందో కాస్టింగ్ వచ్చేసి. సో ఫైనల్లీ ఐ మేడ్ ఇట్. సో iPhone 13 Max Pro అనమాట. ఇప్పుడు నేను దీన్ని తీసి సినిమాటిక్లో అన్బాక్సింగ్ అవన్నీ చేయను, డైరెక్ట్గా మీకు చూపించేస్తాను. ఎందుకంటే యా, సో దిస్ ఈజ్ మై గ్రీన్ బ్యూటీ. సో iPhone 13 Max అనమాట, 13 Pro Max మనం కంప్లీట్ చేయగలిగాము. సో అది నేను చూపించాలనుకుంటున్నా. లైక్ పెద్ద పెద్ద ట్రేడర్స్ మన ఇండియాలోనే ఉన్నారు, లైక్ పెద్ద అమౌంట్స్తో 1-2%తోనే లక్షలు కోట్లు సంపాదించేవాళ్ళు. కానీ వాట్ అబౌట్ ఆప్షన్స్ బయింగ్లో కూడా మనం ఇలా చేయొచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం. అండ్ ఐఫోన్ వచ్చి కొనడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. ఐ వాంట్ టు టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్. మన BTST సబ్స్క్రైబర్స్లోనే ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నారు, ఆయన ఆల్మోస్ట్ హీ మేడ్ అరౌండ్ 40 to 50K ఇన్ 1 month. సో మనం జనరల్గా ఓలా కానీ ఊబర్లో కానీ చూస్తే వాళ్ళకి పర్ డే వచ్చి 2 to 2.5K వస్తుంది. వాళ్ళ డీజిల్ అవన్నీ ఎక్స్పెండిచర్ పోను 1000 మిగలడం కూడా చాలా ఎక్కువ అని చెప్తారు. బట్ అండ్ దట్ టు పర్ మంత్ వేసుకుంటే 30 days, వాళ్ళు 30 days వర్క్ చేస్తే, సో దాంట్లోనే మళ్ళీ కార్ ఈఎంఐ, పోలీస్ చలాన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఒక 15K సంపాదించడానికి అంత కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ వచ్చి మన BTST సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక ఈ మేడ్ అరౌండ్ 40K ఇన్ 1 month వితౌట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పెద్ద హార్డిల్ లేకుండా జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ తీసుకుని అంత మంచిగా తీసుకున్నారు. సో ఆయనతో కంపేర్ చేసుకుంటే నేను 1 lakh తీయడం పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఇది BTST కాదు, మీరు చూసినట్టు ఇంట్రాడేలోనే మన ప్రో స్ట్రాటజీస్ వాడాము. సో ఇదేదో పబ్లిసిటీ కోసం చేస్తుంది కాదు, బట్ దిస్ ఈస్ పాసిబుల్ విత్ స్మాల్ క్యాపిటల్ అండ్ విత్ ఆప్షన్స్ బయింగ్ అని చెప్పడం వరకే నా ఉద్దేశం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ మై iPhone Pro Max. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.